తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. 4వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు టీటీడీ తీసుకుంటుందని అన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్తీ వివాదం సమస్య పోయిందని దాని గురించి మళ్లీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమేనని తెలియజేశారు. నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలపైన మా దృష్టి ఉందని తెలిపారు. దోషం పోవడానికి మహాశాంతియాగం శుద్ధి కార్యక్రమాలు నిర్వహణ చేపట్టామని అన్నారు. 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతోటి సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఇవాళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది.